9 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుల విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ కు క్యూ కడుతున్నాయి. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న అనంతరం ఆ గంగమ్మ ఒడికి చేరబోతూ ఉన్నారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా ట్యాంక్ బండ్ కు విగ్రహాలు తరలి వెళ్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి చార్మినార్ నుంచి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి ఆ పార్వతీ పుత్రుడు ప్రస్తుతం గంగమ్మ ఒడిలోకి చేరేందుకైతే వడివడిన అడుగులేస్తున్నటువంటి దృశ్యాలు సాక్షి టీవీ చార్మినార్ వద్ద నుంచి ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు. చార్మినార్ వీధులన్నీ కూడా భక్త జన సందోహంతో పూర్తిగా నిండిపోయి భారీ గణనాథులు ఈ రేడియస్ లో ఉన్నటువంటి ఏదైతే బాలాపూర్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, బౌదర్పుర, గౌలిగూడ, ఎంబీఎస్ఆర్ నగర్ తో పాటు పలక్నామా, అలియాబాద్, లాల్ దర్వాజా ఈ రేడియస్ లో దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలో ప్రతిష్టాపించినటువంటి దాదాపు 30 అడుగుల పొడుగున్నటువంటి భారీ గణనాథులు కూడా ఈ మార్గం ద్వారా ఏదైతే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. చార్మినార్ వద్ద ఏదైతే బాగ్మతి అమ్మవారి ఆలయం ముందు నుంచి భారీ గణనాథుడు ఏదైతే నాగుపాము పడగ విప్పి ఉన్నటువంటి ఆకారంలో కొలుదిరి 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి భారీ గణనాథుడు ప్రస్తుతం అయితే హుస్సేన్ సాగర్ వైపు పరుగులు పెడుతున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. ఈ గణనాథులని చూసి ఆనందించేందుకు భక్తులు కూడా భారీ సంఖ్యలో నగర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని చూసుకోవచ్చు. సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను బంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ఒక శోభయాత్ర రేపు ఉదయం తెల్లవారు వరకు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు బాలాపూర్ వరకు ఆ పైన ఉన్నటువంటి కేశవగిరి కావచ్చు, చాంద్రాయణగుట్ట కావచ్చు, లాల్ దర్వాజా లాంటి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వినాయకులు ఇక్కడి నుంచి రానున్నటువంటి నేపథ్యంలోనే ఒకవైపు వడివడిగా అంటే వేగంగా శోభయాత్ర నిర్వహించాలని చెప్పేసి పోలీసులు ఉత్సవ సమితి చెప్తున్నప్పుడు కూడా భక్తులు డ్యాన్సులతోటి వివిధ రూపాలతోటి అలంకరించినటువంటి గణపయాలను తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ భక్తిభావంతో పాటు దేశభక్తి కూడా ఎక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి, ఒకవైపు జాతీయ జెండాలు చేతపూని మరోవైపు ఆపరేషన్ సింధూర్తో పాటు S-400 ఏదైతే గంగతల రక్షణ కోసం భారత్ పాక్ యుద్ధం సమయంలో మన దేశాన్ని కాపాడినటువంటి రక్షణ వ్యవస్థ S-400ని కూడా కీర్తిస్తూ ఆ S-400 ప్రతిమలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో అభినందన్ ముకుంద్తో పాటు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇద్దరు ఎవరైతే లీడ్ చేసినటువంటి మహిళా అధికారులు ఉన్నారో వాళ్ళ ఫోటోలతో పాటు బాలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ వీళ్ళు ప్రముఖమైనటువంటి జాతీయవాదులతో పాటు గతంలో దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కీర్తిస్తూ ఇక్కడ శోభాయాత్ర అయితే సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం నినాదాలు కూడా భారీ సంఖ్యలో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ శోభాయాత్ర సందడిని అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మనం చార్మినార్ నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు కూడా ఇసుకేస్తే రాలినంత జనం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి, ఒక చార్మినార్ చుట్టుపక్కలే కాదు హైదరాబాద్ ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఒకవైపు ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారు, మరోవైపు చార్మినార్ వద్ద ఎందుకంటే శోభాయాత్ర అత్యంత అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ శోభాయాత్రను కళ్ళారా తిరిగించేందుకు నగర నలుమూలల నుంచి కూడా బస్సులు ప్రైవేట్ వాహనాలు అయితే ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు అయితే ద్విచక్ర వాహనాల మీద కూడా ఇక్కడ చేరుకొని ఆ శోభాయాత్రను అయితే కళ్ళారా తిరిగించి కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి కొంత వేగంగా సాగినటువంటి శోభయాత్ర ఆ తర్వాత గంట పాటు అత్యంత వేగంగా భారీ గణపతులు వచ్చారు. ఆ తర్వాత ఒక గంట నెమ్మదించినప్పుడు కూడా ప్రస్తుతం మరొకసారి వేగమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎప్పటికప్పుడు భారీ గణనాథుల్ని వేగంగా ముందుకు కదిలేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వాహనానికి ఒక కానిస్టేబుల్ ASI ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో వాహనాల చుట్టూ కూడా స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు AR పోలీసులు కావచ్చు, ఇటు ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులు కూడా వడివడిగా ముందుకు సాగేలా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అటు ఉత్సవ సమితి కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఇక్కడికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎందుకంటే నల్లు ఇంద్రసేనారెడ్డికి శోభాయాత్రకి అవినాభావ సంబంధం ఉంటుంది. గతంలో ఆళ్ల నరేంద్రతో పాటు బద్దంపాల్ రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి లాంటి వ్యక్తులు ఇక్కడ శోభాయాత్రని 40 ఏళ్ల కింద ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే ఆయన కూడా ఇక్కడికి చార్మినార్ వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత ఉత్సవ ఏదైతే శోభాయాత్రలో పాల్గొంటున్నటువంటి భక్తులకి స్వాగతం పలుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు డప్పు చప్పుల నడుమ ప్రస్తుతం అయితే భక్తులు అయితే ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూస్తున్నట్లయితే గణపయ్యని ఎంత అందంగా తీర్చిదిద్దారో ఆ తీర్చిదిద్దినటువంటి గణపయ్యని 9 రోజుల పాటు పూజలు చేసి ప్రస్తుతం అయితే గంగమ్మ ఒడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక అందు అంటే 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణపయ్యని తీసుకువెళ్తున్నటువంటి బాధగా ఉన్నప్పుడు కూడా అది శాస్త్రంలో
అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా నిమజ్జనం చేసేందుకైతే ప్రస్తుతం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాలాపూర్ తో పాటు కేశవగిరి కావచ్చు, ఇటు అలియాబాద్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లాల్ దర్వాజా లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇంకా రావాల్సినటువంటి విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉత్సవ సమితి అయితే ఎప్పటికప్పుడు సూచన చేస్తుంది. మండప నిర్వాహకులతో మాట్లాడుతుంది. త్వరితగతిన శోభయాత్రలో పాల్గొనాలి, ఆ వినాయకుడిని ఏదైతే ట్యాంక్ బండ్ వైపు తీసుకెళ్లేలాగా చూడాలని చెప్పేసి కూడా సూచన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు భారీ గణనాథులు గంగమ్మ ఒడికి వెళ్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు. చిన్న చిన్న విగ్రహాలు సైతం 1 అడుగు 2 అడుగుల్ని కూడా ప్రతిష్ఠించి ఆ తర్వాత దాని వెనకనే ఏదైతే జాతీయ జెండాను కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు దైవభక్తితో పాటు మరోవైపు ఆ దేశభక్తిని కూడా వాళ్ళు ఏదైతే భక్తులకి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు చూసుకున్నట్లయితే ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా కూడా ఆ శోభయాత్రలో పాల్గొంటున్నటువంటి భక్తులతో పాటు మండప నిర్వాహకులు కూడా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రసాదాల వితరణ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలోనే భక్తులు ఆ ప్రసాదాలని పొందుతూ ఇంటి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చార్మినార్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వినాయకులు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా వేగవంతం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా రావాల్సినటువంటి విగ్రహాలు ఈ మార్గం కూడా దాదాపు వేల సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంకా ఈ భక్తుల తాకిడి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే మంచినీళ్ళ సదుపాయంతో పాటు పారిశుద్ధ్య సమస్యను ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తుంది. జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి కాగితాలు రంగురంగుల కాగితాలను ఎక్కడైతే వెదజల్లుతున్నటువంటి కాగితాలను కూడా ఊడ్చి ఎప్పటికప్పుడు నీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చెత్త చెదారం పెరిగిపోతే భక్తులకి అసౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే అసౌకర్యం కలగకుండా ప్రస్తుతం అయితే ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్ మనం చూసుకోవచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు ఆ చెత్తని ఎత్తేసి క్లీన్ గా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చార్మినార్ వద్ద శోభాయాత్ర అయితే కన్నుల పండుగగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.